మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 బీచ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ అలసటని కూడా మరిచిపోయి ఆహ్లాదంగా గడిపే బెస్ట్ ప్లేస్ అది కూడా విశాఖపట్నం. వైజాగ్ అంటే బీచ్, బీచ్ అంటే వైజాగ్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. నాణానికి రెండు కోణాలు ఉన్నట్టే బీచ్ పరిస్థితి ఇప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉందో ఆ అధ్వానమైన పరిస్థితిని మీరు విజువల్స్ లోనే చూస్తున్నారు. ఏకంగా జనరల్ గా మనకి బీచ్ కలర్ అనేటప్పటికీ బ్లూ కలర్ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. బట్ కొన్ని చోట్ల పర్యావరణం ఎంత దెబ్బతింటుందో మానవ మనుగడ వల్ల చెప్పడానికి బీచ్లు రంగు మారుతున్నాయి. ఒక్కొక్కసారి పసుపు రంగులో మారుతున్న బీచ్లు అని చెప్తాం, నలుపు రంగులోనికి మారుతున్న బీచ్లు అని చెప్తాం. ఇవన్నీ కూడా వింటుంటేనే చాలా ఆందోళన వేస్తుంది. ఏమైపోతుంది, పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతామో చెప్పడానికి లయా రీసోర్స్ సెంటర్ నుంచి మంజుల గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లం ని ప్రాబ్లం గా ఎప్పటి నుంచో చూపిస్తా ఉన్నాం. చాలా మంది పర్యావరణవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే 2019లో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని నోటీస్ చేసిన మంజుల గారు దీనికి ఒక సొల్యూషన్, ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటేనే రిజల్ట్ ఉన్నట్టు మనం భావించవచ్చు. కాబట్టి ఏంటి దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏంటి, మంజుల గారు ఇస్తున్న సజెషన్ ఏంటో కూడా చూద్దాం. సో 2019లో మీరు ఇక్కడికి ప్లేస్ ని విజిట్ చేయటం, ఇక్కడ సరౌండింగ్స్ ఏరియాస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేశారు. ఏంటి చెప్తారు? అంటే మేము ఒక ప్లాన్ చేసామండి, విశాఖపట్నంకి సస్టైనబిలిటీ ప్లాన్ అని ఒకటి చేసాం. దాని ద్వారా మాకు అర్థం ఏమైందంటే ఈ మెయిన్ ఫీచర్ మనం ఏదైతే ప్రయారిటైజ్ చేయొచ్చు అనేది వి అనలైజ్. అప్పుడు మాకు అర్థమైంది ఈ నెట్వర్క్స్, ఈ గెడ్డలు అనేది మనం ఫోకస్ చేస్తే చాలా విషయాలది అడ్రస్ చేస్తుంది హోలిస్టిక్ గా అని డిసైడ్ చేసాం. అది చేశాక ఒక స్టడీ చేసాం 2019లో అండ్ ఒక కాన్సెప్ట్ ప్రపోజ్ చేసాం. మనం ఇలాగా న్యాచురల్ ఫీచర్స్ వాడి ఇలాగ గెడ్డని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెగ్యులేషన్స్ అవి కూడా చూసి ఇవి మనం అడ్రస్ చేస్తే మన గెడ్డలు ఇలాగ తయారవ్వచ్చు. ఇది పట్టిన గడ్డల్ని అందంగా మార్చుకోవచ్చు. సో బేసిక్ గా మన గెడ్డలు ఇప్పుడు చూస్తే ఎక్కడైనా మొత్తం చెత్త పడేసి ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్ లా ఉంది. ఇదేమో రియాలిటీ అండి. ఇది కూడా మీరు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది, ఇలాగ కదా మనం గమనిస్తుంటే. అండ్ మనం ఏం చేస్తున్నాం, ఇలా గోడలు కట్టేస్తున్నాం ఎవరు చూడకుండా, ఇన్స్టెడ్ కవర్ చేసేస్తాం. ఇన్స్టెడ్ మేమేమి ప్రపోజ్ చేస్తామంటే వాటిని ఒక సెంట్రల్ ఫీచర్ గా అర్బన్ ప్లానింగ్ లోకి తీసుకొస్తే ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లా తయారు చేయొచ్చు. మనందరం కూడా వాటి దగ్గరికి వెళ్ళి వాటిని అనుభవించేటట్టుగా వాటిని తయారు చేయొచ్చు. మంజుల గారు మీరు చెప్తున్నట్టు చూడటానికి వినటానికి చాలా బాగుంది. ఎలా ప్రాక్టికల్ లోనికి వస్తే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది, పబ్లిక్ సపోర్ట్ ఎట్లా ఉండాలి అంటే పబ్లిక్ సపోర్ట్ ఐ ఫీల్ చాలా అవసరం దీనికి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆనుకొని ఈ గడ్డకు ఆనుకునే చాలా మంది ఉంటున్నారు. వాళ్ళతో కూడా మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం, వాళ్ళకి ఎలా అనిపిస్తుందని. ఇప్పుడు జాలరోళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అంటారు మాకు చర్మ వ్యాధులు ఇలాంటివన్నీ వస్తున్నాయి బికాజ్ ఇందులోకి కలుషితమైన వస్తువులన్నీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ ఆల్ ఆఫ్ దోస్ ఇష్యూస్ అని చెప్పి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎంబీపీ కాలనీ అటుపక్క చాలా వాసన వస్తుంది, మాకు తలుపులు మూసిపెట్టి ఉంచుకుంటున్నామని చెప్పి అంటున్నారు. సో అందరూ ఈ కష్టాలు భరిస్తున్నారు కానీ వాళ్ళు ఎంత అంటే దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్. సో ఇప్పుడు మేము ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఒక పైలట్ లాగా చేద్దాం. ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఇవి ఇంప్లిమెంట్ చేద్దాం. లైక్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్ గా కొంచెం ఎన్ఫోర్స్ చేసి ఆ తర్వాత చిన్న మెజర్స్ పెట్టి ఆ వాటర్ ని ఎలాగ క్లీన్ చేయొచ్చు, ట్రాష్ ఎలాగ అవాయిడ్ చేసి వాటర్ ని ఎలా క్లీన్ చేయొచ్చు, అది మనం చేయగలిగితే. రీసెర్చ్ లో ఇక్కడ ఎంత వరకు ఇలాంటి గెడ్డల వల్ల
సిటీ బ్యూటిఫికేషన్ పాడవడమే కాదు, మనుషుల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం ప్రాక్టికల్ గా. అండ్ ఫిషర్మెన్ కమ్యూనిటీతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలా విషయాలు మీ ఫోకస్ కి తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఇలా వాటరు బీచ్ లో కలిసి మురికి నీరు నల్లగా మారిపోతుంది ఓషన్ అంతా. దానివల్ల వచ్చే ప్రభావం ఏంటి అంటే బేసికలీ వాళ్ళ హెల్త్, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతోంది. అది మనకి డేటా లేదు, అది ఒకటి కలెక్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ గెట్ అ సెన్స్ ఆఫ్ ఎలాగా చేంజ్ అయింది అనేది మనకి డేటా ఉన్నంత కాలం వీ కెన్ అనలైజ్ దట్. ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ మన సముద్రంలోకి వెళ్ళినప్పటికీ అది వెళ్ళి మరీన్ మన ఫిష్, మన మరీన్ ఈకో సిస్టమ్ అంతటిని డిస్టర్బ్ చేస్తుంది. సో ఇంకొకటి వాళ్ళే అన్నారు మనకి, ఇప్పుడు ఇక్కడ వెళ్తున్న నీళ్లు ఆ ఫిష్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆఫ్ కోర్స్ ప్లాస్టిక్ ఇవన్నీ వెళ్తున్నాయి, సో అవి కన్సూమ్ అవుతున్నాయి. ప్లస్ రా సీవేజ్ అవి కన్సూమ్ చేస్తే వచ్చిన డెట్రిమెంట్స్ అన్ని మన ఆహారంలోకి వస్తాయి. ఎందుకంటే వీఆర్ ఆల్ బయింగ్ దోస్ ఫిష్ అండ్ ఈటింగ్ దెమ్. సో అది దాంతో కూడిన సమస్య. సో ఇదంతా హోలిస్టిక్ గా, అంటే మనం ఇది ఒక భాగం అనుకుంటాం కానీ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి. సో ఇది మనం అందుకనే సెంట్రల్ గా ఇది మేము ఎంచుకున్నాం. ఇఫ్ వి ఫిక్స్ దిస్ పబ్లిక్ హెల్త్ పరంగా, దిస్ విల్ సాల్వ్ అ లాట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్.